ఈ బైబిల్‌ని పఠించక మునుపు లేక మత్తయి సువార్తను గురించినటువంటి ఒక క్లుప్త వివరణ ఒక గంటలో ఈ 28 అధ్యాయాల గురించినటువంటి ఒక బ్రీఫ్ సమ్మరీ వినటానికి మునుపు ఒక వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 22 అధ్యాయం. మత్తయి సువార్త 22 అధ్యాయము 29 వచనం. యేసుక్రీస్తు వారు సద్దూకయ్యులు వేసినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తూ అంటున్నాడు. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మనం చేసే పొరపాట్లన్నీ కూడా ఎందుకు చేస్తామంటే లేఖనాలు ఎరగాలి. లేఖనాల ద్వారా దేవుడు చూపించే శక్తిని మనం ఎరగాలి. దేవుడు తన శక్తిని లేఖనాల ద్వారా మన జీవితాల్లో పనిచేసే విధంగా ఉపయోగిస్తాడు. కనుక లేఖనాన్ని మనం బాగా పరిశోధించాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి విశ్వాసి చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటంటే దేవుణ్ణి ఎరగాలి. ఐ మే నో హిమ్ అని అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఎక్కడ తెలుసుకుంటాము? లేఖనాల్లో దేవుడు మనకు కనపడతాడు. లేఖనాలు మనం పరిశోధించినప్పుడు 5:39 యోహాను సువార్తలో మనం చూస్తాం. మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు, ఆ లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయని అంటాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ 12 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క బుక్ అన్న కంప్లీట్ చేయగలిగిన ప్రయత్నం చేయండి. అంటే ఊరికే చదువుకుంటూ పోవటం కాదు, దాని గురించిన ఒక అవగాహన కలిగి ఉండటానికి. సువార్తల్లో నలుగురు ఉన్నారు. మత్తయి ఉన్నాడు, మార్కు, లూకా, యోహాను నలుగురు రాశారు. నలుగురు ఎందుకు ఒకటి రాస్తే సరిపోద్ది కదా అని అనుకునే అవకాశం ఉంది. కానీ 4 కోణాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వివరణ ఇక్కడ మనం ఇవ్వటం మనం చూస్తాం. ఇవి సువార్తలు అన్నారు. అంటే ఈ సువార్తలు అంటే రాజుగారు వస్తున్నప్పుడు రాజుగారు వస్తున్నారో పలానా స్థలంలో వస్తున్నారు, మీరు పలానా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సమాచారాన్ని ఏ విధంగా ప్రజలకు అందవేస్తారో అలాగే దేవుని గురించినటువంటి సమాచారము దేవుని ప్రజలకు నలుగురు సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ప్రజెంట్ చేశారు. బహుశా మత్తయి గారు AD 45 and 50 ఆ టైంలో రాశారని కొంతమంది బైబిల్ పండితులు, మరికొంతమంది మేబీ సమ్వేర్ 70, 75 అట్లా రాశారని మరికొంతమంది అంటారు. బహుశా AD 40 క్రీస్తు శకము 45, 50 ఆ ప్రాంతంలో రాసి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. మార్కు అంతకంటే ముందు రాసి ఉంటారని అంటారు. లూకానేమో బహుశా AD 60 to 61 ఆ ప్రాంతంలో రాసి ఉండొచ్చు. యోహాను 80 నుండి 90 ఆ మధ్యకాలంలో ఆయన రాసి ఉండొచ్చని బైబిల్ పండితులు అంటారు. మత్తయి ఏమో యూదుడు, మార్కు కూడా యూదుడే. కానీ లూకా ఆయన అన్యుడు, జెంటైల్. యోహాను ఆయన కూడా యూదుడే. మత్తయి రాసినప్పుడు యూదులను దృష్టిలో పెట్టుకుని రాశాడు. ఎందుకంటే ఈ లేఖనాల్లో మనం చూస్తాం పాత నిబంధన యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడిందో ఆ వివరణ అంతా కూడా మత్తయి ఎక్కువగా రెఫర్ చేస్తాడు పాత నిబంధనలు. ఎందుకంటే యూదులకు వాళ్ళు ఫాలో అవ్వాలంటే వాళ్ళకి రుజువులు కావాలి వాళ్ళకి. అందుకనే మత్తయి యేసుక్రీస్తు దేవుడు, ఆయన మెస్సయ్య అని చెప్పడానికి ఆయన కొన్ని రుజువులు పాత నిబంధనలో చెప్పబడిన ప్రవక్తల ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో ఆ రుజువులు మత్తయి చూపిస్తాడు. అలాగే యూదులు దేవుని నామం పలకడానికి భయపడతారు వాళ్ళు. అందుకనే దేవుని రాజ్యము అనకుండా పరలోక రాజ్యము అనే విషయాన్ని మత్తయి వాడతారు. అంత మాత్రం కాకుండా యూదుల ఆచారాలకు సంబంధించినటువంటి వివరణ వచ్చినప్పుడు మత్తయి వాటి గురించిన వివరణ రాయడు. ఎందుకంటే ఆయన యూదులను ఉద్దేశించి రాసినటువంటి ఉత్తరం గనక వాళ్ళకి ఆ ఆచారాల వ్యవహారాలు తెలుసు కాబట్టి దాని గురించి ఆయన ఎక్కువ వివరించాడు. మార్కేమో రోమియోలకు రాసినట్టుగా కనపడుతుంది, లూకానేమో గ్రీక్స్ కి రాసినట్టుగా కనపడుతుంది, కానీ యోహాను అందరినీ ఉద్దేశించి రాసినట్టుగా కనపడుతుంది. మత్తయి టీచర్ అని చెప్పొచ్చు, మార్కు ప్రీచర్ అని చెప్పొచ్చు, లూకా హిస్టారియన్ చరిత్రకారుడు అని చెప్పొచ్చు, యోహాను థియోలాజియన్ వేదాంత పండితుడని చెప్పొచ్చు. మత్తయి ఏమో యేసుక్రీస్తు వారిని యూదుల రాజుగా చిత్రీకరించాడు, మార్కేమో యేసుక్రీస్తును మనుష్య కుమారుడుగా చిత్రీకరించాడు, లూకానేమో యేసుక్రీస్తును లోకరక్షకుడుగా చిత్రీకరించాడు, యోహాను యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా చిత్రీకరించాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
మత్తయి సువార్త, యోహాను సువార్త అర్థం చేసుకోవాలంటే రక్షణ అనుభవం కలిగి ఉండాలి. మారు మనసు అనుభవము, రక్షించబడిన అనుభవం కలిగిన వారు మత్తయి సువార్తను, యోహాను సువార్తను అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ మార్కు సువార్త, లూకా సువార్త ఎవరైనా అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మత్తయి రాసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాలు, ఏం చెప్పాడు, ఏం చేశాడు, దాని గురించినటువంటి ఎక్కువ వివరణ మనం చూస్తాం. దాదాపు మార్కు కూడా అంతే. యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు అన్నప్పుడు మార్కు ఏమో యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కాన్సన్ట్రేట్ చేస్తాడు. మత్తయి ఏమో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 5 డిస్కోర్సెస్ అంటారు, అవి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. లూకానేమో పారబుల్స్ ని ఎక్కువగా నొక్కి చెప్తాడు. యోహానేమో డాక్ట్రిన్స్, దేవుని గురించినటువంటి సిద్ధాంతాలు చాలా స్పష్టంగా చిత్రీకరిస్తారు. అది ఈ 4 సువార్తల గురించినటువంటి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్. యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి 30 సంవత్సరములు ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో క్లుప్తంగా ఒక 2-3 మాటలు చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఆయన మహిమ నుండి బెత్లెహేంకి వచ్చాడు. అప్పుడు గొల్లల యొక్క ఆరాధన గురించిన వివరణ లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ నుండి 8వ దినాన వాళ్ళు యెరూషలేంకి వెళ్ళారు. అక్కడ సున్నతి చేయడం జరిగింది. 40వ దినాన ప్రజెంటేషన్ చేస్తూ కొన్ని ఆఫరింగ్స్ కూడా అర్పించడం జరిగింది. ఆ తర్వాత జ్ఞానులు వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చారు. దానికి బహుశా మేబీ ఒక 1.5 year 2 years లోపలనే జరిగిండాలి. బెత్లెహేం నుండి వాళ్ళు దేవుని యొక్క సూచన మేరకి ఐగుప్తుకు పారిపోవడం మనకు తెలుస్తుంది. హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఐగుప్తు నుంచి నజరేతుకు రావటం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 12 ఏళ్ల ప్రాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది యేసుక్రీస్తు యెరూషలేంకు రావటం. ఎందుకంటే 12 years అనేది యూదుల సాంప్రదాయంలో ఒక స్పెసిఫిక్ ఘటన. అది స్త్రీలు కానీ పురుషులు కానీ యూదులు తమ పిల్లలకి ఏం చేస్తారంటే లేఖనాలు బాగా బోధిస్తారు. 12 years వచ్చేటప్పటికి 12 years వరకు పిల్లలు తల్లి చాటున ఉంటారు. 12 years దాటిన తర్వాత పురుషుడు తండ్రిని ఫాలో అవుతాడు. అంటే తండ్రి చేసే వ్యాపారాలు కానీ, తండ్రి చేసే పనులు కానీ తండ్రి దగ్గర ఉండి తాను ట్రైన్ అప్ అవుతాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేంకి వచ్చినప్పుడు ఆయన తన స్టెప్ ఫాదర్ అండ్ మదర్కి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను డోంట్ యు నో దట్ ఐఎమ్ బిజీ విత్ మై ఫాదర్స్ బిజినెస్ అంటాడు. నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని అంటాడు. ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. అంటే ఆ వయసు నుండే యేసుక్రీస్తు యొక్క మిషన్ ఏంటి, ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీద ఆయన చేయవలసినటువంటి వివరణ ఏంటంటే, తను ఆ సమయంలో కూడా బాగా లేఖనాలు బాగా ఎరిగినట్టుగా బైబిల్ పండితులను వాళ్ళు యేసుక్రీస్తు వారు ప్రశ్నించి వారు చేసిన జబ్బుకు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఎంత జ్ఞానం ఉంది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పరిచర్యకు రాకమునుపు ఆయన యోర్దాను నది దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్న వివరణ కూడా లేఖనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య క్లుప్తంగా మనం అవగాహన చేసుకోవాలంటే ఇలా చూడవచ్చు. ఆయన పరిచర్య మొట్టమొదట 8 నెలలు యూదయలో ఆయన పరిచర్య చేశారు. ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ అంటారు దీన్ని. దీని గురించిన వివరణ యోహాను సువార్త మొదటి 4 అధ్యాయాల్లో దీని గురించిన వివరణ మనం చూస్తాం. కానీ జూడియన్ మినిస్ట్రీ గురించి మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ వాళ్ళు రాసినట్టుగా మనకు కనపడదు. కానీ గలిలయన్ మినిస్ట్రీ ఏమో మత్తయి, మార్కు వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం చూస్తాము. ఈ మూడోది పెరయన్ మినిస్ట్రీ. ఆ పెరయలోనేమో లూకా సువార్త బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం చూస్తాం. యోహాన్ అయితే మాత్రం యూదయలో జరిగిన పరిచర్య గురించి చాలా స్పష్టంగా రాసినట్టుగా మనం చూస్తాం. ఇది గలిలయ ప్రాంతం అంటే. గలిలయ ప్రాంతం అంటే అది నార్త్ వైపు ఉంటుంది అనమాట. దక్షిణం వైపు జూడా, దక్షిణ వైపు ఉండేదేమో జూడా, ఈ రెండింటికి మధ్యలో ఉండేదేమో సమరయ. యేసుక్రీస్తు వారు పుట్టింది యెరూషలేము. ఈ యెరూషలేం దగ్గర ఉన్నటువంటి బెత్లెహేం, ఇక్కడ పుట్టాడు. సో ఇదేమో సమరయ, ఇదేమో పెరయ. యేసుక్రీస్తు వారు దాదాపు 3-3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసిన దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ గలిలయలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఒక 4 నెలలు ఈ పెరయలో ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చూస్తాం. మిగిలినంతా కూడా జూడియాలో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం.
లాస్ట్ 1 వీక్, దాన్ని ప్యాషన్ వీక్ అంటారు. ఆ లాస్ట్ 1 వీక్ మాత్రము అందరూ ఎక్కువగా కేటాయించారు. మత్తయి గాని, మార్క్ గాని, లూకా గాని, యోహాను గాని, వాళ్ళు రాసినటువంటి రైటింగ్స్‌లో ఎక్కువ శాతం లాస్ట్ 1 వీక్ ఏం జరిగిందో బాగా వివరించారు. ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన భూమి మీదనే యేసుక్రీస్తు వారు తన ప్రియమైన వారికి 10 సార్లు కనపడినట్టుగా లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సంగతి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? యూదయలో చేసిన పరిచర్య, ఆ తర్వాత గలిలయలో చేసిన పరిచర్య, ఆ తర్వాత పెరయ, యూదయలో చేసిన పరిచర్య. అంటే అప్ అండ్ డౌన్ దగ్గర దగ్గరే ఉంది కాబట్టి అది యేసుక్రీస్తు వారి పరిచర్య గురించినటువంటి ఒక అండర్‌స్టాండింగ్. యోహానేమో మొదటి అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుడు మానవ రూపం దాల్చక మునుపు దేవుడు ఎవరు అనే వివరణ ఒక యోహాను మాత్రమే ఇస్తాడు. మామూలుగా మత్తయి గాని, లూకా గాని వాళ్ళు రాసినటువంటి పత్రికలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తు దేవుడు అనటానికి ఆధారం ఏమి అని చెప్పడానికి వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా, లాజికల్ గా తీసుకొచ్చారు. మత్తయి ఎవరికి రాశాడో మనం చూసాం, మార్కు ఎవరికి రాశాడో చూసాం, లూకా ఎవరికి రాశాడో మనం చూసాం. వీటిని సినాప్టిక్ గాస్పెల్ అని కూడా అంటారు. సిన్ అంటే కంపేర్, పోల్చడం అనమాట. ఆప్టిక్ అంటే చూడటం. అంటే చూస్తే, ఎందుకంటే మత్తయి, మార్కు, లూకాలో ప్యారలల్ గా కనపడతాయి. అంటే కొంత వ్యత్యాసం ఉంది కానీ ప్యారలల్ గా కనపడతాయి. అందుకనే దాన్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. కానీ యోహాను సువార్త మాత్రం భిన్నంగా ఉంటుంది. యోహాను సువార్త మాత్రం భిన్నంగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడు, ఆయన వాక్యము అను నామము కలిగిన వాడు. ఆ వాక్యమైన దేవుడు త్రిత్వంలో రెండవ వాడు. ఆయన శరీరధారియే మన మధ్యలోకి వచ్చాడు అనే వివరణ యోహాను చాలా స్పష్టంగా మొదటి అధ్యాయంలో చూస్తారు. మత్తయి, మార్కు, లూకా వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దేవుడు అనడానికి రుజువులన్నీ చూపిస్తూ చివరిలో ఈయన దేవుడు కాక ఇంకా ఎవరు ఖచ్చితంగా దేవుడే అని అంటారు. కానీ యోహాను స్టార్టింగ్ లో ఆయన దేవుడు మానవ అవతారంలో వచ్చాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళని కుమారులుగా చేయబడతారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో అక్కడ మొదలు పెడతాడు. ఆ తర్వాత మత్తయి, లూకా వారిద్దరూ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించినటువంటి వివరణ చెప్తారు. ఈ క్యాలెండర్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కొంత వ్యత్యాసం కలిగింది. యాక్చువల్‌గా 1 AD 1తో క్రీస్తు చరిత్రకు పూర్వము, చరిత్ర తర్వాత అని 2 భాగాలుగా చేయడానికి ఈ రోమన్ క్యాథలిక్ మాంక్ వాళ్ళు తయారు చేయటంలో ఒక చిన్న ఎర్రర్ కలిగింది. ఆ ఎర్రర్ గ్రిగోరియన్ క్యాలెండర్ కరెక్షన్ చేయడానికి ట్రై చేశారు. బహుశా క్రీస్తు జన్మ ఇన్ బిట్వీన్ 4 to 6 BC అయిండొచ్చు. యాక్చువల్‌గా 1 AD అవ్వాలి. కానీ 4 to 6 BC అయిండొచ్చు అని చెప్పి బైబిల్ పండితులు అంటారు. దీంట్లో రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా పట్టించుకోక్కర్లేదు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను గురించిన వివరణ మత్తయి రాస్తాడు, లూకా రాస్తాడు, యోహాను రాస్తాడు. కానీ లూకా చాలా క్లుప్తంగా రాస్తాడు. మత్తయి, లూకా కొంచెం వివరంగా రాస్తారు. అదైన తర్వాత యేసుక్రీస్తు వారి బాప్తిస్మం తీసుకున్న సందర్భం మత్తయి సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం చూస్తాం. యోహాను వాటి గురించి రాయడం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు శోధించబడ్డం 4వ అధ్యాయం మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో దాని గురించి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ మెరకల్, మొట్టమొదట మెరకల్ కానా, అది గలిలయలోనే. ఆ తర్వాత ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ అంటే యూదయలో చేసినటువంటి పరిచర్య యోహాను సువార్తలో మాత్రమే కనపడుతుంది. 2వ అధ్యాయం 13వ వచనం నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు దాదాపు 8 నెలలు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 4వ అధ్యాయంలో సమరయ ద్వారా ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యెరూషలేము వెళ్ళినట్టుగా 5వ అధ్యాయం చూస్తాం. అది యోహానులో మాత్రమే రాయబడింది కానీ మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ రాసినట్టుగా మనకు కనపడదు. మనకు ఆ వివరణ కనపడదు. ఆ తర్వాత గలిలయన్ మినిస్ట్రీ, గలిలయలో ఆయన చేసిన పరిచర్య, దాని గురించిన వివరణ మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, అంటే 19వ అధ్యాయం మొదటి వచనం వరకు చెప్పచ్చు. అలాగే మార్కు 1:14 వచనం నుండి 10వ అధ్యాయం మొదటి వచనం వరకు చెప్పొచ్చు. అంటే ఎక్కువగా వీళ్ళిద్దరు కేటాయించారు, మత్తయి, మార్కు. లూకా కొంచెం చెప్పాడు. లూకా 4వ అధ్యాయం 14వ వచనం నుండి 9వ అధ్యాయం 51 వరకు లూకా చెప్పాడు.
కానీ యోహాను అయితే ఒక్క చాప్టర్, జస్ట్ 6th చాప్టర్, 6వ అధ్యాయం మాత్రం చెప్తాడు. 4వ అధ్యాయంలో చివరి పారాగ్రాఫ్ మాత్రం చెప్తాడు. ఆ తర్వాత పెరయన్ మినిస్ట్రీ, పెరయ జూడియా 2 కలిపారు. ఎందుకంటే రావటం పోవటం జరుగుతుంది. అది దాదాపు ఒక 4 నెలలు సమయం పట్టుండొచ్చు. దాని గురించి మత్తయి సువార్త 19, 20 ఆ 2 అధ్యాయాల్లో చెప్తాడు. మార్కు 10వ అధ్యాయంలో చెప్తాడు. లూకా ఎక్కువగా వివరిస్తాడు. ఈ పెరయన్ జూడియన్ మినిస్ట్రీ గురించిన వివరణ లూకా ఎక్కువ చెప్తాడు. 9వ అధ్యాయం 51వ వచనం నుండి 19వ అధ్యాయం అంటే దాదాపు 10 చాప్టర్స్ లూకా స్పేర్ చేస్తాడు. మార్కు ఒక చాప్టరు, మత్తయి అయితే 2 చాప్టర్స్ స్పేర్ చేస్తాడు. యోహాను అయితే 7వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ అధ్యాయం 57 వరకు ఆ వివరణ మనం చూస్తాం. లాస్ట్ వీక్ అది కూడా బాగా ఎక్కువ కేటాయించడం మనం చూస్తాం. 21వ అధ్యాయం నుండి లాస్ట్ వీక్ అంటే ఇంక్లూడింగ్ పోస్ట్ రిజరెక్షన్ తో కలిపితే 21 నుంచి 28 వరకు మత్తయి సువార్త, 11 నుంచి 16 వరకు మార్కు సువార్త, 19, 29 నుండి 24 వరకు లూకా సువార్త, 12 నుండి 21 వరకు యోహాను సువార్త. సో దాదాపు ఎక్కువ శాతం కేటాయించింది లాస్ట్ వీక్ లో ఏం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు వచ్చారు, దాని గురించినటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెళ్ళిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మత్తయి సువార్తని గురించి మనం క్లుప్తంగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు దాన్ని డిస్కోర్స్ అంటారు. యేసుక్రీస్తు ఏం చేశారు ఒక నరేటివ్ ఫామ్ లో, ఒక స్టోరీ లాగా అలా చెప్పుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు వారు డిస్కోర్స్ ఫార్మాట్ లో ఐదు డిస్కోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో ఎందుకంటే యేసుక్రీస్తును యూదుల రాజుగా ప్రకటించాడు కాబట్టి ఈ మత్తయి సువార్త అంతా ఒకటే థీమ్ ఏంటిదంటే యేసుక్రీస్తు యూదులకు రాజు. అసలు యేసుక్రీస్తు మరణించినప్పుడు కూడా ఆయన శిలువ మీద పెట్టినటువంటి పేరంటే యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని. సో కింగ్ ఆఫ్ ది జ్యూస్. దాని మీదనే ఆయన ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ నేరం చేయలేదు, ఏ నేరం చేసినట్టుగా ఎవరు ఏమి రుజువు చేయలేకపోయారు. యేసుక్రీస్తు దేవుడు అని తను తాను చెప్పుకున్న కారణం చేత యూదులు ఆయన మీద పగబట్టి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన చంపడానికి వారికి అధికారం లేదు. ఎందుకంటే యూదులు ఆ అధికారం లాగేసుకున్నారు. రోమియులు యూదుల దగ్గర నుంచి ఆ సన్హెడ్రిన్ ఆపన్ చేయొచ్చు. సన్హెడ్రిన్ అదొక సభ. ఆ సభలో వాళ్ళు తీర్మానం చేస్తే అదే వాళ్ళ జ్యూయిష్ కోర్టు అని చెప్పొచ్చు. యూదులకు అటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఈయన రాజుని చెప్పుకుంటున్నాడు, అది దేశద్రోహము కాబట్టి ఆయన చంపాలని చెప్పేసి ఆ పేరు మీద చెప్పారు. యేసుక్రీస్తు రాజు అని చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ రాజు గారి ఉన్నటువంటి ఆ పద్ధతిలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7 కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగం ఏంటిదంటే పాత నిబంధనను కొత్త నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కామెంటరీగా మనం భావించవచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ని యేసుక్రీస్తు వారు ఏ విధంగా కామెంటరీ ఇచ్చారో 5, 6, 7 అధ్యాయాలు చెప్పొచ్చు. దానికి మనం ఏం పేరు పెట్టొచ్చు, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. లేదా కింగ్డమ్ లో ఉన్నటువంటి వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో 5, 6, 7 అధ్యాయాలు చెప్తాయని చెప్పేసి మనం చాలా సులభంగా గ్రహించవచ్చు. 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినటువంటి మిషన్ అది. ఆ మిషన్ కి మనం ఏం పేరు పెట్టవచ్చు అంటే కింగ్డమ్స్ మిషన్. ఆయనకు శిష్యులుగా ఉండేవాళ్ళు ఆ మిషన్ ఎలా చేయాలి అనే దాని గురించి 10వ అధ్యాయం అంటే ఫార్మాట్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, దాని గురించిన వివరణ 10వ అధ్యాయం మనం చూస్తాం. 18వ అధ్యాయంలో కింగ్డమ్స్ రిలేషన్షిప్. కింగ్డమ్ అనేది న్యూ టెస్టిమెంట్ లో అది సంఘం. అంటే సంఘంలో ఉండవలసిన రిలేషన్షిప్ ఒక చిన్న పిల్లల్లాగా ఉండాలి. అంటే చిన్నపిల్లలాగా ఉండాలంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలు చాలా అమాయకంగా ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు అంటే అటువంటి నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనుషు ఉండాలి అనే ఉద్దేశం అంట. ఆ తర్వాత ఒకరికి విరోధంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక సిస్టమ్ డెవలప్ చేస్తారు అక్కడ. మొట్టమొదటి నీకు ఎవరైనా విరోధంగా ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ముందు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తి చెప్పిన మాట వినకపోతే కూడా సంఘ నాయకులు ఒకరు తీసుకెళ్ళాలి. నీతో కూడా ఎవరన్నా ఒకరంటే అక్కడ ఎవరంటే సంఘ నాయకులు అని అర్థం. సంఘ నాయకులు ఎవరినో ఒకరు తీసుకెళ్లి మాట్లాడిపించాలి. అప్పటికి ఒప్పుకోకపోతే అప్పుడు సంఘానికి చెప్పాలి. సంఘం చెబితే వినకుంటే అప్పుడు అతన్ని అన్యుడుగాను సుంకురుగాను ఎంచుకోమని రాడు. యాక్చువల్గా కాంటెక్స్ట్ అక్కడ 2, 3 నా నామన బంధిస్తే నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. అంటే అక్కడ బంధించడం అంటే అర్థమైందంటే క్షమించడం. దాని వివరణ తర్వాత పేరాలో క్షమాపణ గురించినటువంటి అద్భుతం వివరణ. దట్ ఇస్ రిలేషన్షిప్. అంటే ఒక సంఘంలో
రిలేషన్షిప్స్ బాగా ఉండాలి అంటే ఎలా సాధ్యమవుతుంటే, ఒక చిన్న పిల్లల్లాగా నిర్దోషమైన, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరినొకరు క్షమించుకోగలిగినటువంటి ప్రార్థించే ఏక మనస్సు కలిగినప్పుడు, ఖచ్చితంగా సంఘంలో రిలేషన్‌షిప్ బావుంటాయి అని చెప్పేసి 18వ అధ్యాయంలో సులభంగా మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నేను నా సంఘాన్ని కడతానన్నాడు. అది ఆయన టీచింగ్‌లో ఒక భాగంగా మనం చూడొచ్చు. 24, 25 అధ్యాయంలో ఒలీవల కొండ మీద చేసినటువంటి ప్రసంగం అని చెప్పొచ్చు. అంటే యేసుక్రీస్తు వారు కింగ్డమ్స్ ఫ్యూచర్, యేసుక్రీస్తు వారు రాకడ, కింగ్స్ సెకండ్ కమింగ్ గురించినటువంటి సూచనల వివరాలు 24, 25 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు ఒక టీచింగ్ చేస్తూ, చేస్తూ దాన్ని అర్థం కావడానికి పారబుల్‌గా కూడా అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 26-28 వరకు కింగ్స్ మిషన్ అనేది మనం చూస్తాం. దానికి మధ్యలో నరేటివ్‌లో అంటే మొదటి 4 అధ్యాయాలేమో ఇంట్రడక్షన్. ఆ తర్వాత 8, 9 అధ్యాయాలేమో మిరకిల్స్ అండ్ టీచింగ్, అది నరేషన్ అని చెప్పొచ్చు. కథనం అని చెప్పొచ్చు తెలుగులో చెప్పాలంటే. 11, 12 అధ్యాయాల్లో అక్కడ మిరకిల్స్ లేవు, టీచింగ్సే ఉన్నాయి. 14-17 వరకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియలు, అలాగే యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధ. అది ఎక్స్‌పోజిషనే అవ్వచ్చు, లేకుంటే ఎగ్జార్టేషనే అవ్వచ్చు, అది టీచింగ్ అవ్వచ్చు. టీచింగ్ అని జనరల్‌గా చెప్పొచ్చు. 19-23 వరకు కూడా ఎక్కువ శాతం టీచింగు, ఎగ్జార్టేషనే మనం చూస్తాం. మిరకిల్స్ కూడా ఉన్నాయి. ఇది మత్తయి సువార్తను గనుక మనము ఒకే ఒక పిక్చర్‌లో సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఈ విధంగా మత్తయి సువార్తలో 28 అధ్యాయాలను ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని డివైడ్ చేస్తా ఉంటారు. ఒకే విధంగా చేయాలన్న తాత్పర్యం లేదు గానీ, బట్ జనరల్‌గా ఆ మేజర్ థ్రస్ట్ అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే, మొదటి అధ్యాయము జీనియాలజీ. అంటే యూదులకు రాస్తున్నాడు కాబట్టి అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. అంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం. దాన్ని 3 తరాలుగా చేశాడు. అబ్రహాము గురించి మాట్లాడతాడు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తును చిత్రీకరిస్తాడు. చిత్రీకరించి ఈ మరియా, యోసేపు వారి లైన్. యూదా, లూకానేమో ఒక పద్ధతిలో రాస్తాడు. మత్తయి మరొక పద్ధతిలో రాస్తాడు. ఒకరేమో అసెండింగ్, ఇంకోరేమో డిసెండింగ్. ఈయనేమో అబ్రహాం నుంచి మొదలుపెట్టాడు. అదేమో ఆయన అన్యులకు రాస్తున్నటువంటి దృక్పథాన్ని బట్టి ఆయన దావీదు, ఆదాము కుమారుడు చూపిస్తాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో జ్ఞానుల గురించినటువంటి వివరణ మనం చూడక మునుపు, దేవుడు యోసేపును ఒక కల ద్వారా దేవుని దూత మాట్లాడినట్టుగా ఆ భావాన్ని తను గ్రహించి వెంటనే లోబడినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో జ్ఞానులు దేవుని ఆరాధించడానికి రావటం, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోవటం, ఐగుప్తు నుంచి తిరిగి రావటం అనేది 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భం, దానికి మునుపు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వివరణ గురించి చూస్తాం. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శోధించబడ్డం, ఆ తర్వాత గలిలేయన్ మినిస్ట్రీ ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు గలిలేయన్ మినిస్ట్రీ, 19, 20 అధ్యాయాలేమో పెరయ్య, జూడియా మినిస్ట్రీ, 21-27 అధ్యాయాలు లాస్ట్ వీక్, చిట్ట చివరి వారము, 28వ అధ్యాయమేమో పునరుద్ధరణుడైన తర్వాత ఆరోహణ కాకమునపు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు కనపడి చెప్పినటువంటి మాటల గురించిన వివరణ మనం చూస్తాం. సో క్రోనాలాజికల్‌గా మనం చూస్తాం. ఈ మత్తయి సువార్త అనేది మనకు మొదటి నుంచి 28 వరకు రాయబడినట్టు వరుసగా లేవు. అక్కడక్కడ ఒక చిన్న చేంజెస్ ఉన్నాయి. అది గ్రహిస్తే మనం వాక్యం చెప్పేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ మత్తయి సువార్తలో డైరెక్ట్ కొటేషన్స్ ఏమో కనీసం 29 ఉన్నాయి. ఇండైరెక్ట్ కొటేషన్స్ కనీసం 121 ఉన్నాయి. ఎందుకంటే యూదులను ఉద్దేశించి రాసినప్పుడు ఇది వాక్యానుసారంగా జరిగింది, ఏదో హఠాత్తుగా ప్రమాదవశాత్తు జరిగింది కాదు అని వాళ్ళకి అర్థం కావాలి. లేఖనానుసారంగా అంటే ఓల్డ్ టెస్ట్‌మెంట్ యొక్క ఎక్స్‌టెన్షన్, ఓల్డ్ టెస్ట్‌మెంట్ యొక్క కంటిన్యూయేషన్, దేవుడు ఏ విధంగా వాగ్దానం చేసినటువంటి మెస్సయ్య యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడో అది అర్థం కావడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రవచనాల గురించిన ప్రస్తావన మత్తయి ఎక్కువగా చూపిస్తాడు. మొదటి అధ్యాయము మొదటి 17 వచనాలేమో జీనియాలజీ గురించి మనం చూస్తాం. మొదటి అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకేమో యోసేపుకు వచ్చినటువంటి కళ, ఆ తర్వాత దాని యొక్క నెరవేర్పు మనం చూస్తాం. నిజానికి ఈ మొదటి అధ్యాయంలో మనం చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే,
యూదుల సాంప్రదాయం ప్రకారంగా మొట్టమొదట వాళ్ళకి బెట్రౌతలు జరుగుతుంది. బెట్రౌతలు జరిగిందంటే దాదాపు వివాహమైనట్టే. కానీ అప్పుడు కలవరం. కానీ సెలబ్రేషన్ చివర్లో చేయాలి. బెట్రౌతలకి, వివాహానికి మధ్యలో కొంత కాలం ఉంటుంది. యేసుక్రీస్తు ఈ కుటుంబంలో పుట్టడానికి ఈ యొక్క యూదా ఈ యొక్క జూయిష్ ట్రెడిషన్‌లో పుట్టడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. ఎందుకంటే ఆ ఒక్క ట్రెడిషన్‌లో దట్ ఈస్ యాక్సెప్టబుల్. సో, కాబట్టి వారిద్దరూ భార్యాభర్తలుగా డిక్లేర్ అయినప్పటికి కూడా వారిద్దరూ ఇంకా కలవలేదు. ఆ టైంలో దేవుడు ఆహ్, మరియకు కనపడ్డం. మరియకైతే ఒక దేవుని దూత ద్వారా కనపడ్డం. మరియ తను తాను సరెండర్ చేసుకొని, నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి లోబడ్డం. ఈయనైతే నీతిమంతుడని రాయబడింది. ఈయన కలలో దేవుడు చెప్పాడు. కలలో చెప్తే వెంటనే దానికి యాక్సెప్ట్ చేయడం చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా అద్భుతం అనిపించింది. నిజానికి మనం దేవుని వాక్యం సూటిగా చెప్తేనే మనం లోబడవచ్చు ఎక్కువ శాతం. కానీ ఈయనైతే కలలో చెప్పగానే అందుకనే నో వండర్ బైబిల్ రికార్డ్స్ హిమ్ యాస్ ఎ రైచియస్ మ్యాన్ అని. ఆ తర్వాత బైబిల్ ఒక మంచి మాట మనం చూస్తాం 25వ వచనం. ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. చూడండి చాలా బ్యూటిఫుల్. వారిద్దరు కలిసే ఉన్నారు. అయితే కూడా ఆమెను టచ్ చేయలేదని ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడిందో. యేసుక్రీస్తు వారు పుట్టుకలో అసమానమైన వాడు. సామాన్యంగా మనుషులమైన మనమందరం జన్మించినట్టుగా జన్మించలేదు. దేవుని యొక్క వాక్యములో ప్రవచనాత్మకంగా దేవుడి యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4లో అపొస్తలుడు పౌలు అంటాడు. థాట్ ఆన్ టైమ్ దేవుడు ఈ లోకానికి మానవ అవతారంలో వచ్చాడు. ఇన్కార్నేషన్. గాడ్ ఈస్ గాడ్ ఆల్వేస్. దేవుడికి ప్రారంభము ముగింపు ఉండదు. ఆత్మస్వరూపిణి దేవుడు ఆకారము ఒక మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడు. అంటే 100% దేవుడు, 100% మానవుడు. అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి 2 స్వభావాలు. వన్ పర్సన్ 2 నేచర్స్. ఒక నేచర్ అంటే గాడ్లీ నేచర్ బికాజ్ ఈస్ గాడ్ అండ్ అడిషనల్ గా మానవ స్వభావాన్ని కలిగి. ఒకటే తేడా ఏమిటంటే మనము తండ్రికి పుట్టాము. యేసుక్రీస్తు స్త్రీ సంతానం. అది మనకు 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండంలో దేవుడు చెప్పాడు. స్త్రీ సంతానంగా పుడతాడు అని. సో ఆ నెరవేర్పు ఇక్కడ మనం అవడం అనేది మనం చూస్తాం. నాకు ప్రారంభంలో నేను అనుకునేవాడిని యేసుక్రీస్తు పుట్టుకలో పాప స్వభావం లేనివాడు కదా, కాబట్టి ఆయన పాపం చేయలేదు. నాలో పాప స్వభావం ఉంది కాబట్టి నేను పాపం చేస్తున్నా. నాకు కూడా పుట్టుకలో పాప స్వభావం లేకుండా ఉంటే ఆ పరిస్థితి వేరే కదా అని అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే బైబిల్ స్టడీ చేసినప్పుడు నేను నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే ఆదాము అవ్వలు ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తాం. వాళ్ళు చేయబడినప్పుడు వాళ్ళు దేవుని పోలికలో చేయబడ్డారు. దేవుని పోలికలో చేయబడ్డారు అంటే అందులో ఒక భాగం ఏమిటంటే స్వేచ్ఛ. దేవుడు వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ అంటే ఇట్స్ నాట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. డెఫినెట్లీ దే హ్యావ్ ఫ్రీడమ్. ఎటువంటి ఫ్రీడమ్ అది? వాళ్ళు దేవునికి లోబడవచ్చు. వాళ్ళు దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేయొచ్చు. వాడు దేవునితో ఏకీభవించవచ్చు. దేవునితో ఏకీభవించకుండా స్వతంత్ర పరిపాలన కోరుకోవచ్చు. సో దే హ్యావ్ ఫ్రీడమ్. దే ఆర్ నాట్ రోబోస్. వాళ్ళు రిమోట్ కంట్రోల్‌తో దేవుడు ఆడుకోవటం లేదు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అయితే ఎప్పుడైతే 3వ అధ్యాయంలో వాళ్ళు సర్పము ద్వారా సాతాను మాట్లాడిన మాటలు దేవుని మాటకు విధేయత చూపకుండా సాతాను మాటకు అంటే సాతాను ఎప్పుడైతే ప్రేరేపించి వారి హృదయంలో అనుమానపు బీజాన్ని పెట్టడం జరిగిందో వాళ్ళు దేవుణ్ణి అనుమానించారు. సాతాను చెప్పిన మాట నమ్మారు. దేవుణ్ణి అనుమానించారు. సాతాను మాట చెప్పిన మాట నమ్మారు. ఇంకో మాట చెప్పారంటే దేవునికి అవిధేయత చూపారు. ఎందుకు అవిధేయత చూపించారంటే బికాస్ దే డిస్బిలీవ్. అవిశ్వాసం మూలం. విశ్వాసం మూలం ఏదో అదే పాపని 14:23 రోమపత్రికలో మనం చూస్తాం. సో కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ధిక్కరించారు, రిజెక్ట్ చేశారు, రెబెల్ చేశారు. యేసుక్రీస్తు వారు కూడా అదే స్టేట్ లో అయితే మంటి బొమ్మలో అంటే ఆదాము అవ్వలను చేసినప్పుడు ఆదాము మంటి బొమ్మలో చేయబడ్డాడు గనక గాడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాడమ్. ఎందుకు అంటే మంటి బొమ్మ ఒక మంటి బొమ్మ దేవుని యొక్క స్వరూపంతో తీసుకోలేదు. బట్ వెరాజ్ దేవుడు మానవ రూపం ఎత్తినప్పుడు గాడ్ అక్కడ బొమ్మ మంటి బొమ్మలో నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నడు జీవాత్మ 2:7 ఆదికాండంలో రాయబడింది. ఇక్కడ
దేవుడే మానవుడిగా వచ్చాడు. కాబట్టి దేవునికున్న లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. 100% గాడ్. అయితే దేవుడు ఎప్పుడు కూడా హి డిడ్ నాట్ క్యాన్సెల్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. గాడ్ ఈస్ గాడ్. గాడ్ కంటిన్యూ టు బి గాడ్. అయితే ఏం చేశాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం వివరణ చూస్తాం. ఆయన మానవుడు అవ్వడానికి తను రిక్తునిగా చేసుకున్నాడు. కెనోసిస్ అంటారు. ఖాళీ చేసుకున్నాడు. ఎంత ఖాళీ చేసుకున్నాడంటే దేవుడిగా ఉండవలసినటువంటి ఆధిక్యతలు, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అలా పక్కకు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తనకున్న మహిమను వద్దనుకున్నాడు. ఎందుకని వద్దనుకున్నాడు అంటే మనల్ని రక్షించాలంటే దేవుడు తన మహిమను వద్దనుకున్నాడు. సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఆ రాజుగా, రాజుల రాజుగా, ప్రభులో ప్రభుగా ఆ వైభవము, ఆ గంభీరమైనటువంటి ఆ మహాత్యాన్ని ఆయనకు అలాగే ఉన్నా కానీ ఆయన దాన్ని మనుషుల మీద మనకు అర్థం కాకుండా ఆయన తను తగ్గించుకున్నాడు. లేక అదే పాంప్ అండ్ గ్లోరీతో వచ్చినట్లయితే మనం ఎవరు ఆ దేవుణ్ణి చూడడం చచ్చిపోయిన వాళ్ళం. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. గాడ్ కంటిన్యూ టు బి గాడ్. అయితే ఒక మానవ అవతారంలో వచ్చాడు. రెండవది ఏంటంటే ఆయన దేవుడుగా జీవిస్తే పర్ఫెక్ట్ గా ఎట్లైనా ఉంటాడు. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ ఒక సామాన్యమైన మానవుడు ఏ విధంగా జీవించాలి అని ఒక మోడల్ గా ఉండడానికి ఏం చేశారంటే దేవుడుగా ఉండవలసినటువంటి ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడకుండా పక్కకు పెట్టి తండ్రి పైన సంపూర్ణంగా ఆధారపడి తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ భూమి మీద పవిత్రంగా జీవించాడు. అది మనకు మోడల్. ఈనాడు మనకు మోడల్. ఆ మోడల్ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మన వల్ల కాదు. అయితే యేసుక్రీస్తు పునరుద్ధారణే తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆ ఆత్మ సహాయం ద్వారా యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన పుట్టుకలో పాపం లేనివాడు, ఆయన జీవన విధానంలో పాపం లేనివాడు, ఆయన మరణంలో పాపం లేనివాడు, ఆయన పునరుద్ధానంలో పాపము లేడు కనుక ఆ యేసుక్రీస్తు మనకు ఒక మోడల్ గా ఆయన మన కొరకే జీవించాడు. ఈ యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించినటువంటి సందర్భంలో ఈ విషయాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి 4 అధ్యాయాల ఇంట్రడక్షన్ లో మొదటి అధ్యాయం గురించిన వివరణ మనం కొంత చూసాము. రెండో అధ్యాయంలో జ్ఞానులు ఆరాధించిన అక్కడెక్కడ నుంచో వచ్చారు, ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు బయలుదేరారో మనకు తెలియదు, ఎంత కాలం ఏందో మనకు తెలియదు, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. రకరకాలుగా చెప్తారు. ఏదైతే ఉంది వాళ్ళు దేవుని యొక్క ప్రేరేపణ చేత వచ్చారు. కొంతమంది ఏమంటారంటే వీళ్ళు బహుశా బబులోను దేశంలో దానియేలు చేసినటువంటి పరిచర్య ద్వారా ఆ జీవంలో దేవుని గురించినటువంటి వివరణ చాలా మందికి అర్థమైంది అని. అంటే ఆ జ్ఞానులైన వారు ఎవరైతే ఆ రాయల్ స్టేట్ లో ఉన్నారో వాళ్ళలో కొంతమంది దానియేలు దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నారని చెప్పేసి కొంతమంది అంటారు. ఆ తర్వాత ఒక నడిపించే తార గురించినటువంటి వివరణ. అస్ట్రాలజీలో బహుశా వాళ్ళు ఎక్స్పర్టైజ్ చేశారేమో మనకు తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు వచ్చారు, దేవుని ఆరాధించారు. వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళు నడిపించే తార చొప్పున వాళ్ళు యెరూషలేం దాకా వచ్చారు. అలాగే కంటిన్యూ అంటే బెత్లెహేంకు పోయిండేవాళ్ళు. ఎట్లయినా వాళ్ళు జ్ఞానులు కదా, వాళ్ళ జ్ఞానం ఏమనిపించిందంటే ఆయన రాజుగా పుట్టేవాడు, మరి రాజుకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, ఆడికి వెళ్తే ఇంకా సులభం అవుతుంది కదా అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ వల్ల లెస్ దెన్ 2 years పిల్లలు అందరూ కూడా సంహరించడం జరుగుతుంది. అందుకనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు నడిపించే విధానాన్ని మనం అలాగే కంటిన్యూ చేయాలి కానీ మధ్యలో మన సొంత జ్ఞానము, సంబంధమైనటువంటి ఆలోచనలు తీసుకుంటే ఇటువంటి గొప్ప ప్రమాదం కలుగుతుంది. కొన్ని మిస్టేక్స్ ఆర్ వెరీ సీరియస్ మిస్టేక్స్ అండ్ వెరీ కాస్ట్లీ మిస్టేక్స్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ఆ తర్వాత మనం చూస్తాం మరలా వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై వాళ్ళు దేవుని చూశారు, దేవుణ్ణి ఆరాధించారు, వాళ్ళు కొన్ని కట్నకానుకలు సమర్పించుకుని చూశారు. ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో వాళ్ళకు మళ్ళా నడిపించే తార నడిపించాల. అక్కడ ఏమని రాయకూడదంటే వాళ్ళు స్వప్నమందు దేవుడు వారిని దర్శించి మరి ఒక మార్గంలో వెళ్ళమన్నాడు. యాక్చువల్గా వాళ్ళు దేవర్ సపోజ్ టు గో టు కింగ్ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వివరాలు అందించాలి. అయితే వాళ్ళు హేరోదు రాజును కలవకుండా వాళ్ళు మరొక మార్గంలో వాళ్ళు వెళ్ళారు విషయాన్ని మనం చూస్తాం. ఆ విషయము రాజు గారికి బాగా కోపం వచ్చి మనకు తెలుసు 2 సంవత్సరాల కంటే అంటే సేఫ్ మార్జిన్ పెట్టుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి వయసు 2 అని కాదు కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి ఎంత కలిపాడో మనకు తెలియదు. మొత్తం మీద అందరినీ సంహరించారు. అప్పటికే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు యోసేపు మరియలు యేసుక్రీస్తును తీసుకొని వాళ్ళు ఐగుప్తుకు పారిపోవటం అనేది మనం చూస్తాం. బెత్లెహేము నుండి ఐగుప్తుకు దాదాపు 40 మైళ్ళు అంటే 65 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత 19వ అధ్యాయం నుంచి చివరి వరకు ఉన్న వివరణ ఏంటంటే మళ్ళా వాళ్ళు రిటర్న్ రమ్మని, హేరోదు చనిపోయాడు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అయితే వాళ్ళు మళ్ళా బెత్లెహేముకు రాకుండా వాళ్ళు ఏం చేశారంటే నజరేత్కి వెళ్తారు.
ఈ నజరేత్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అది? ఈ నజరేత్ గలిలయలో ఉంది అనమాట. ఈ బెత్లెహేం ఎక్కడుంది? ఇది యూదయలో ఉంది. ఇది యూదయ. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. అంటే యాక్చువల్‌గా నజరేతు, ఆయన నజరేయుడు. నజరేయు వాడు అనబడాలని చెప్పి వాక్యం రాయబడింది కదా! ఎగ్జాక్ట్‌లీ అలాగే జరిగింది. సో ఇది 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 నజరేతు, ఇది బెత్లెహేము, ఇది ఐగుప్తు. బెత్లెహేం నుండి వాళ్ళు ఐగుప్తుకు వచ్చారు. మళ్ళా ఐగుప్తు నుండి వాళ్ళు ఏం చేశారు? నజరేతుకు వచ్చారు, గలిలయలోని. సో బెత్లెహేం నుండి నజరేత్కు, బెత్లెహేం టు నజరేత్ 80 మైల్స్. ఐగుప్తు నుండి నజరేత్కు 120 మైల్స్. ఇక్కడ నుండి 120 మైల్స్ అన్నమాట. అంటే 120 ప్లస్ ఒక 60 అంటే 180, దాదాపు ఒక 190 కిలోమీటర్స్ అయ్యుండొచ్చు. 190 కిలోమీటర్స్ అంత దూరం వాళ్ళు ప్రయాణం చేశారు. బైబిల్ పండితులు ఏమంటారంటే, జ్ఞానులు ఇచ్చినటువంటి ఈ ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో బహుశా అది వాళ్ళకి జర్నీకి ఉపయోగపడి ఉండొచ్చు. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతకడానికి అంటే దేవుడు ప్రొవైడ్ చేసినటువంటి రిసోర్సెస్ గా చెప్పొచ్చు. 4వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు గలిలియన్ మినిస్ట్రీ. ఇక్కడ గలిలియన్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత యూదయ మినిస్ట్రీ జరిగింది. ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ. దాని గురించిన వివరణ యోహానులో చూస్తాం కానీ ఇక్కడ మనం చూడం. దాని గురించిన వివరణ ఇక్కడ మనం చూడం. సో 3వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించినటువంటి వివరణ, యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిజం గురించి చూస్తాం. అక్కడ ఒక సందర్భంలో ఒక మాట మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు మెస్సయ్యగా ఈ యోహాను ఎలా గుర్తించాడంటే, యోహానుకు ముందుగానే చెప్పబడింది, ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాలటం చూస్తావో ఆయనే మెస్సయ్య అనే వివరణ బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దేవుడు ఆయనకు మాట్లాడాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఒక స్వరం విన్నాడు. అలాగే పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసుక్రీస్తు వారి మీద నిలిచి ఉండమని చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే 30 years ఆఫ్ లైఫ్ యేసుక్రీస్తు వారు జీవించినటువంటి 30 సంవత్సరాల జీవితం ఎటువంటి జీవితం జీవించాడంటే, దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉండే విధంగా జీవించాడు. అంటే పాపము లేకుండా పరిశుద్ధుడుగానే జీవించాడని ఒక్క మాట వల్ల మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర 30 years వరకు, మధ్యలో 12 years అప్పుడు మాత్రం ఒకసారి మనకు లూకా సువార్త 2వ అధ్యాయం కనబడతాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర అంతా కూడా ఒక్క వచనంలో మనం చూడగలం. అది 2వ అధ్యాయం 52వ వచనం. అక్కడ దేవుని దయందును మానవుని దయందును జ్ఞానమందును వయసునందును వర్ధిల్లుచుండును అని రాయబడింది. దేవుని దయందును అంటే స్పిరిచువల్ డైమెన్షన్, మనుషుల దయందును అంటే సోషల్ డైమెన్షన్, జ్ఞానమందును అంటే ఇంటలెక్చువల్ డైమెన్షన్, వయసునందును అంటే ఫిజికల్ డైమెన్షన్. అంటే ఫిజికల్ డైమెన్షన్, ఇంటలెక్చువల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్ 4 కోణాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించినట్టుగా ఆ ఒక్క మాట లూకా 2:52 వచ్చాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ బాప్తిస్మం తీసుకుంటున్న సందర్భంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం నుండి మనకేం అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క 30 సంవత్సరంల ఆయన జీవిత విధానం అంతా కూడా దేవునికి ఇష్టడుగా బతికాడు. ఎందుకంటే ఆయన సిలువలో అర్పించిన అర్పణము అది పవిత్రంగా ఉంటేనే చెల్లుతుంది, రాతే చల్లదు. కాబట్టి ఇట్ హస్ బీన్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 4వ అధ్యాయం 1-11 వచనాల్లో యేసుక్రీస్తు వారు శోధించబడ్డాడు. యేసుక్రీస్తు వారు సేవా పరిచర్యలు ప్రారంభించక మునుపు ఆయన పరీక్షించబడాలి. ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ పరీక్షలో ఆదాము అవ్వలు ఓడిపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము. అయితే యేసుక్రీస్తు వారికి ఈ 3 శోధనలు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఆయన యాక్చువల్గా దేవుడు గెట్ లాస్ట్ అంటే సరిపోతుంది, ఆయన అలా చెప్పాల, వాక్యం ఇలా చెప్తుంది. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా విజయశాలిగా జీవించాడో మనం కూడా అలాగే జీవించవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత 4వ అధ్యాయం 12-17 వచనం వరకు, 17 నుంచి చూస్తే ఆయన నజరేతు నుంచి కపెర్నహూము షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు షిఫ్ట్ అయ్యాడు అంటే అర్థమైందంటే, నజరేతులో యేసుక్రీస్తును చంపుదామని ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తును రిజెక్ట్ చేశారు. యేసుక్రీస్తును రిజెక్ట్ చేసినందుకు అందుకనే ప్రవక్త తన స్వదేశంలో చేలడు అనే మాట ఆ సందర్భంలో మనం చూస్తాం. అక్కడ నుంచి
ఆయన కపెర్నహూముకు షిఫ్ట్ అవ్వటం అనేది మనం చూస్తాం. 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు అక్కడ ఫస్ట్ కాల్, మొట్టమొదట దేవుని యొక్క సేవా పిలుపులు అక్కడ అందుకున్నారు శిష్యులైన వారు. అంటే బహుశా బైబిల్ పండితులు ఏమంటారంటే దాదాపు ఒక 1 ఇయర్ యేసుక్రీస్తు వారు జనరల్ గా జన సమూహంతో అందరితో కలిసి ఆయన ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆఫ్టర్ 1 ఇయర్ లూకా సువార్త 6వ అధ్యాయంలో ఈ 12 మంది శిష్యులను ఆయన ఎంపిక చేసుకోక మునుపు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. దేవునికి చిత్తమును స్పష్టంగా ఎరిగి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నటువంటి వివరణ అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 14, 17 అక్కడ నుంచి, ఎందుకంటే ఇది కపెర్నహూములో జరిగింది, ఇది తర్వాత రాస్తాడు. యాక్చువల్గా మనకు చూడండి కంటిన్యూయేషన్ 4:18 నుంచి 22 తర్వాత నెక్స్ట్ వచ్చేది 8వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. అందుకనే క్రోనాలజికల్ గా లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత 4వ అధ్యాయం 23 నుంచి చివరి దాకా టూర్ ఆఫ్ గలిలియకు ఆయన చేసినటువంటి టూర్ గురించిన వివరణ మనం చూస్తాం. ఆ తర్వాత 8వ అధ్యాయము 2 నుంచి 4 వరకు ఆయన ఒక కుష్ఠరోగిని బాగుపరిచినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత 9వ అధ్యాయము అక్కడి నుంచి డైరెక్ట్ గా 9 నుంచి మొదటి 8 వచనాలు ఆయన ఒక పక్షవాయు గలవారిని స్వస్థపరిచిన విధానం, ఆ వ్యక్తిని క్షమించడం, కుమారుడు నీ పాపలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పిన మాట మనం చూస్తాం. ఆ తర్వాత 9వ అధ్యాయం 9 నుంచి 13 వరకు సుంకం వసూలు చేసే మత్తయిని ఆయన సేవ పరిచయం పిలిచినప్పుడు అన్నట్లు వదిలేసి వస్తాడు, ఆయన విందు చేస్తాడు. 9వ అధ్యాయం 14, 17 పాత బట్ట కొత్త బట్ట, పాత తిత్తి కొత్త ద్రాక్షారసం, దాని గురించినటువంటి వివరణ ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 12th చాప్టర్ సబ్బాతు గురించినటువంటి ఒక ఫ్రిక్షన్ అక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యులు పోతూ మొక్కజొన్న విత్తనాలు తింటారు. అప్పుడు వెంటనే వీళ్ళు అక్యూజ్ చేస్తారు, యేసు ప్రభు నేను విశ్రాంతి దినానికి ప్రభువు అంటే ఐ ఆమ్ ద లార్డ్. యాక్చువల్గా విశ్రాంతి దినం ఎందుకు పెట్టారంటే విశ్రాంతి దినంలో ఏం చేయాలి, వాళ్ళు దేవుడితో సమయాన్ని గడపాలి. అది వాళ్ళు దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోకుండా వాళ్ళు లెటర్స్ ఫాలో అయ్యారు, కానీ దాని స్పిరిట్ వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకని యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు తన శిష్యులతో వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం అది, యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి దినానికి అని చెప్పాడు. 12th చాప్టర్ 9 to 14 అక్కడ ఒక విదర్డ్ హ్యాండ్, ఎండిపోయిన ఒక చేయగలిగిన వ్యక్తిని బాగుపరచు, అది కూడా సబ్బాతు దినాన. 12th చాప్టర్ 15 to 21 కపెర్నహూము, సీ ఆఫ్ గలిలీలో ఆయన అనేకులను స్వస్థపరిచినటువంటి తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పెట్టారు, యేసుప్రభు వారిని స్వస్థపరిచిన వివరణ మనం చూస్తాం. ఆ తర్వాత 5, 6, 7 కొండ మీద ప్రసంగం అనేది వస్తుంది. అంటే సీక్వెన్షియల్ గా క్రోనాలజికల్ గా కనుక చూస్తే ఈ క్రమం రావాలి. అయితే బైబిల్ పండితుల్లో కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ ఓవరాల్ గా జనరల్ గా చెప్పాలంటే పెద్ద వ్యత్యాసం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే క్రోనాలజికల్ బైబిల్ ఒకటి ఉంది. క్రోనాలజికల్ బైబిల్లో ఈ 4 సువార్తలు కాకుండా యాక్చువల్ గా టైం ఫ్రేమ్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు ప్రారంభం నుంచి చివరి వరకు ఏం జరిగిందో మొత్తం అలా తీసుకొచ్చారు. వీటన్నిటిని పోలిస్తే అక్కడక్కడ కొంత వ్యత్యాసం ఉంటుంది, బట్ జనరల్ గా విల్ హ్యావ్ ఏ బిగ్ పిక్చర్. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ అనేది నియర్ కపెర్నహూమ్, ఇది కూడా గలిలియా ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనం 5 నుంచి 13 వరకు ఆయన శతాధిపతి యొక్క దాసుణ్ణి స్వస్థపరిచిన అద్భుతాన్ని మనం చూస్తాం. 11th చాప్టర్ 2 నుంచి 19 వరకు బాప్తిస్మిచ్చు యోహాను కలిగినటువంటి సందేహాన్ని యేసుక్రీస్తు నివృత్తి చేసి శిష్యులకు బాప్తిస్మిచ్చు యోహాను గురించిన వివరణ చెప్పడం మనం చూస్తాం. 11వ అధ్యాయము 20 నుంచి చివరి వరకు కనుక చూసినట్లయితే అక్కడ చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే అద్భుతాలు ఎక్కువగా జరిగితే దాని ఫలితాలు రావాలి. అద్భుతాలు ఎక్కువగా జరిగిన తర్వాత దాని ఫలితాలు కనుక రాకపోతే అది ఎవరికైనా కానీ చాలా గొప్ప నష్టం కలుగుతుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోండి. నేను ఆ మాటలు నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20 వచనం నుంచి నేను చదువుతాను. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట ఆయన వారిని ఇట్లు గద్దింపసాగను. అయ్యో కొరోజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపెట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు.
విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినది ఉందని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో నేను మీకు చేసే హెచ్చరిక ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో గనుక అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశారంటే దానికి రిటర్న్స్ ఉండాలి. అంటే దేవుడు మనం ఒబే చేయాలి, మనం విధేయత చూపాలి. విధేయత చూపకపోతే వి విల్ పే ఫర్ ఇట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు వారి పైన ఆయన బ్లాస్ఫెమీ చేశాడని చెప్పేసి అక్యూజ్ చేస్తారు. ఆ తర్వాత 12వ అధ్యాయము 38 నుండి 45 వరకు ఒక సూచక్రియ చేయమని అడుగుతారు. యోనా కంటే వేరే సూచక్రియ లేదని చెప్పి యేసు ప్రభు వారికి తెలియజేస్తాడు. 12th చాప్టర్ లో 46 నుంచి చివరకు న్యూ రిలేషన్షిప్, అంటే ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీ కోసం కనిపెట్టుకున్నాడు. అప్పుడు ఏమంటాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, ఇదిగో ఈయన. అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో అది న్యూ రిలేషన్షిప్స్ గురించినటువంటి వివరణ అక్కడ మనం చూస్తాం. 13వ అధ్యాయంలో పారబుల్స్ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. అంటే ఉపమానాలు, యాక్చువల్గా ఉపమానాలు 7 ఉన్నాయి. ఉపమానాలు, ఈ ఉపమానాలు గురించిన వివరణ మనకేం అర్థమవుతుందంటే, యాక్చువల్గా దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే అర్థం కావాలో వారికి అర్థం కావాలి, మిగిలిన వారికి ఒక స్టోరీ లాగా ఉండాలి. అది పారబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని గురించిన వివరణ కొంతమంది ఏం చెప్తారంటే, హెవెన్లీ ట్రూత్ విత్ ఎర్త్లీ ఎగ్జాంపుల్. ఎర్త్లీ భూమి మీద ఉన్నటువంటి సహజ జీవనంలో మనం ఎదుర్కొనే సందర్భాలు పరిస్థితులు, వాటిని ఏదో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకొని అనాలజీగా తీసుకొని పరలోకపు సత్యాన్ని కంపేర్ చేస్తూ చెప్పినట్టుగా కనపడ్డా కూడా అది మరలా దేవుని ఆత్మ సహాయం లేకుంటే మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే శిష్యులకు మాత్రమే ఈ వివరణ అర్థమైంది. అందుకనే 13వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. 13వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఎవరికి? అందరు వింటున్నారు, కానీ వారికి మర్మములు అర్థం కాల. మర్మములు శిష్యులకే అర్థమైంది, ఎందుకంటే శిష్యులకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఈ ఉపమానాలు అనేవి చాలా కష్టమైనటువంటి దేవుని యొక్క సత్యములు. సులభతరంగా అందరికీ అర్థమయ్యే అందరూ చెప్పారని అందరూ అనుకుంటా, కానీ యాక్చువల్ ట్రూత్ అది కాదు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు కార్పెంటరీ ఫ్యామిలీలో పుట్టాడు. కార్పెంటరీ ఫ్యామిలీలో పుట్టినవాడు ఒక రైతులకు విత్తనాల గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఏంటి మా విత్తనాల గురించి మాకు చెప్తున్నాం ఏంటి అనరా వాళ్ళు అంటారు. ఒక స్టోరీ లాగా అందరికి అర్థమవుతుంది, కానీ యాక్చువల్గా మీనింగ్, విత్తనం అంటే ఏంటి, ముండ్ల పొదల్లో పడ్డం అంటే ఏంటి, రాతి నెలలో పడ్డం అంటే ఏంటి, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలంటే ఆ భూమి ఎలా ఉండాలి, దాని గురించిన వివరణ యేసుక్రీస్తు చెప్తే గానీ మనకు అర్థం కాదు. అంటే అది మనం అన్వయించుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఉపమానాలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని మనం డిసెక్షన్ చేసినట్టుగా వివరించకూడదు. అందులో ఏదో ఒక మెయిన్ థాట్ ఉంటుంది, ఒక మెయిన్ ట్రూత్ ఉంటుంది. ఆ ఒక్క ట్రూత్ మనం పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతి దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం మనం చేయకూడదు. ఆ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా కనుక ప్రతి ఒక్కటి ఇంటర్ప్రిట్ చేయడానికి పోతే మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఒక భాగము మరొక భాగం ఇంటర్ప్రిట్ చేయాలి. ఎందుకంటే దేవుడు ఒక చోట క్వశ్చన్ పెడితే ఇంకో చోట ఆన్సర్ ఉంటుంది, ఒక చోట సమస్య ఉందంటే పరిష్కారం ఇంకో చోట ఉంటుంది. అంటే ఈ రెండింటిని కరెక్ట్ గా లింక్ చేయగలిగినటువంటి ఆ అండర్స్టాండింగ్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వకపోతే సత్యాన్ని మనం గ్రహించలేం. ఇంకొక సత్యం ఏంటంటే, బిగ్ పిక్చర్ లో లోకల్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఆ కాంటెక్స్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గానీ ఆ టెక్స్ట్ మనకు అర్థం కాదు. టెక్స్ట్ ను కాంటెక్స్ట్ లోంచి బయటకి తీసేయకూడదు, లేదా ఒకే ఒక దాన్ని పట్టుకొని దాని మీద మనం సిద్ధాంతం చేయకూడదు. మిగిలిన లేఖన భాగాల్లో కూడా మన సత్యాన్ని పరిశోధించి ఒక గ్రాఫిక్ పిక్చర్ లో సత్యాన్ని మనం ఎరగాలి. పారబుల్ కు సంబంధించిన వివరణలో ఈ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఆయన తుఫానును ఏ విధంగా గద్దించాడో 8వ అధ్యాయం 23 నుంచి 27 దాకా చూస్తాం.
ఆయన సాక్షాత్తు దేవుడు అని రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే సృష్టి కాబట్టి సృష్టికర్తకు సృష్టి లోబడింది. లేకపోతే మనం ఎవరు చెప్పినా తుఫాన్ ఎందుకు అవుతుందంటే ఆగదు. యేసుక్రీస్తు వారు దయ్యములు పట్టిన ఒక సేన అనే వ్యక్తిని ఆయన బాగు చేసినట్టుగా 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 9వ అధ్యాయంలో ఒక చనిపోయిన యాయీరు కుమార్తెను ఆయన లేపినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు దేవుడు అనే సత్యాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఆయనకు దయ్యములపై అధికారం ఉంది, ఆయనకు రోగంపై అధికారం ఉంది, ఆయనకు సృష్టిపై అధికారం ఉంది, ఆయనకు మరణంపై అధికారం ఉంది అనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు రుజువుపరిచినట్టుగా మత్తయి మనకు చక్కగా వివరిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన మెస్సయ్య, ఆయన యూదుల రాజు, ఆయన దేవుడు అనే సత్యం అంగీకరించడానికే ఈ వివరణ మన ముందు ఉంచబడింది. 13వ అధ్యాయంలో ఆయన ఫైనల్ విజిట్ టు నాజరెత్. వాళ్ళు అంటారు, ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నారు. వారి అవిశ్వాసం వలన ఆయన వారి మధ్యలో సూచక్రియలు చేయలేకపోయాడని చెప్పేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 9వ అధ్యాయం 35 నుండి చివరిదాకా కాపర్ లేని గొర్రెల వలె చెదరి ఉండటం చూసి మీరు చాలా కాపర్ల కోసం ప్రార్థన చేయండి, చాలా పనివార కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రేయర్ రిక్వెస్ట్ యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చారు. 10వ అధ్యాయంలో కింగ్డమ్స్ మిషన్ అంటే కమిషన్ 12 మంది అపోస్తలులను ఏ విధంగా కమిట్ చేశాడో వాళ్ళకి ఇచ్చినటువంటి హెచ్చరికలు, ఆ వివరాలను కూడా మనం అక్కడ చూస్తాం. అంటే యేసుక్రీస్తును వెంబడించే విషయంలో యేసుక్రీస్తు వారి రాజ్యం కట్టే ఆ పనిలో ఎవరెవరినైతే దేవుడు పెడతారో వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాని గురించిన వివరణ అక్కడ మనం చూస్తాం. 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన తన శిష్యులను పంపించినట్టుగా మనం చూస్తాం. 14వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల నరికించబడ్డం అనే విషయాన్ని అక్కడ మనం వివరాలు చూస్తాం. 14వ అధ్యాయం 13 నుంచి 14 వరకు ఆయన గలిలయ నుంచి విత్డ్రా అయినట్టుగా చూస్తాం. 14వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు ఈ కంటే మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు, పిల్లలు లెక్క పెట్టలేదు. అది బెత్సయిదాలో జరిగింది. దాని గురించినటువంటి వివరణ మనం చూస్తాం. 14వ అధ్యాయం 22 నుంచి 33 దాకా యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడవటం. ఇట్స్ అగైన్ ఎ మిరకిల్. మిరకిల్ అంటే సంథింగ్ సూపర్ న్యాచురల్, నాట్ న్యాచురల్. నీళ్ల మీద కాళ్ళు పెడితే కిందికి దిగిపోతాం. అయితే ఆయన సాక్షాత్తు దేవుడు కదా. తర్వాత 14వ అధ్యాయము 34 నుంచి 36 గన్నెసరెతులో ఆయన చేసినటువంటి స్వస్థత గురించిన వివరణ. 15వ అధ్యాయంలో పరిసయ్యులు సెరిమోనియల్ కాన్ఫ్లిక్ట్ గురించినటువంటి వివరణ అక్కడ మనం చూస్తాం. 15వ అధ్యాయంలో కనాను స్త్రీ తన కుమార్తె ఏ విధంగా దయ్యం చేత పీడింపబడినటువంటి పరిస్థితి గురించి మనం చూస్తాం. ఆ తర్వాత దెక్కపొలిలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు. ఆ తర్వాత 15వ అధ్యాయము 32 నుంచి 38 వరకు 4,000 మంది కంటే ఎక్కువ మందికి ఆయన భోజనం పెట్టినట్టుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం 39 నుంచి 16:4 వరకు పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిసిన పిండిని గురించినటువంటి వివరణ, అంటే ఎన్కౌంటరింగ్ అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత రొట్టెలు తేవడం మర్చిపోయామని వీళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా అక్కడ వాళ్ళకు ఆ సిద్ధాంతం, ఆ డాక్టరీన్ గురించి ఆయన శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 2 సార్లు రాయబడింది సంఘం అనే పదం, చాలా ప్రాముఖ్యమైనది. 16వ అధ్యాయంలో నేను యేసు అపోస్తలుడైనటువంటి పేతురు, అప్పుడు సీమోను పేతురు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. ఎప్పుడైతే ఆ అవగాహన కలిగిందో అప్పుడు అంటాడు, నేను ఈ బండ మీద రాయి కడతాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్న ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుడు, లేక యేసు సజీవుడైన దేవుని కుమారుడు, లేక త్రిత్వంలో రెండవ వాడైన యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు, ఆయన రక్షకుడు అనే అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళని ఆయన సంఘాన్ని కట్టడానికి వాడుకుంటాడు అనే విషయం మనకు అక్కడ సంఘము అంటే సార్వత్రిక సంఘం. అదే 18వ అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? ఒకరికి వ్యతిరేకంగా పొరపాటు జరిగితే వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు, తనతో పాటు ఒక సంఘ పెద్దను తీసుకెళ్లి మాట్లాడించాలి. అప్పుడు ఒప్పుకోలేదు, అప్పుడు వెళ్ళి సంఘానికి చెప్పమన్నాడు. అక్కడ సంఘానికి చెప్పడం అంటే దట్ ఈస్ అ లోకల్ అసెంబ్లీ. 16వ అధ్యాయంలో చెప్పబడిందేమో యూనివర్సల్ అసెంబ్లీ, సార్వత్రిక సంఘము. ఆ 18వ అధ్యాయంలో రాయబడింది స్థానిక సంఘము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. 16వ అధ్యాయం 21 నుంచి 26 వరకు ఫస్ట్ ప్రాఫెసీ, యేసుక్రీస్తు వారు తృణీకరించబడతారు, ఆయన సిలువ వేయబడతారు,
ఆయన తిరిగి లేస్తాడు అని ప్రొఫెసీ యేసుక్రీస్తు వారు తన నోటి నుంచి ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 16వ అధ్యాయం 27 నుంచి చివరి దాకా సెకండ్ కమింగ్, ఆ తర్వాత జడ్జ్మెంట్ గురించిన వివరణ చూస్తాం. 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ యొక్క అనుభవం, అది కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కలిగింది. పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురికి 3 సార్లు అవకాశం కలిగింది. ఒకసారి యాయూరు కుమార్తెను స్వస్థపరిచేటప్పుడు ఎవరిని లోపల రానివ్వాల, ఆ పిల్ల తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆ ముగ్గురు శిష్యులు మాత్రమే. అలాగే ఈ రూపాంతరం కొండ మీదకి కూడా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు మాత్రమే రానిచ్చాడు. గెత్సెమనే తోటలో దగ్గరగా చూడటానికి వాళ్ళు ముగ్గురు మాత్రమే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? శిష్యులు యేసుప్రభువును వెంబడించే జనసమూహం చాలా మంది ఉంటారు. జనసమూహం చాలా మంది ఉంటారు. మీద పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మందికి స్వస్థత కలగదు. అయితే ఈ జనసమూహము అదంతా ఒక ఎత్తు. అలాగే 120 మెంబర్స్ ఉన్నారు. ఆ 120 మెంబర్స్ తర్వాత 70 మెంబర్స్. 70 మెంబర్స్ తర్వాత 12 డిసైపుల్స్. ఆ 12 డిసైపుల్స్ తర్వాత ముగ్గురు డిసైపుల్స్. ఆ ముగ్గురులో కూడా ఒక డిసైపుల్ ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, హౌ క్లోజ్ యు ఆర్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం దినాలు గడిచే కొలది, మనం బ్రతుకులో అంచెలంచెలుగా దినాలు సాగే కొద్దీ ప్రభువు స్వారూప్యంలోనికి మనం ఎంతగా మలచబడుతున్నామో మనం అర్థం కావాలంటే, దేవునికి అంత సన్నిహితమైనటువంటి ఇంటిమేట్ ఫెలోషిప్ మనకు ఉండాలి. అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆ వివరాలు మనం చూస్తాం. రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు అని తన గ్లోరీని, ఆ గ్లిమ్స్ ఆఫ్ హిస్ గ్లోరీని అక్కడ చూపించడం మనం చూస్తాం. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా ఆత్మ చేత వచ్చిన వాడి విషయాన్ని మనం చూస్తాం. ఆ 17వ అధ్యాయం చివరిలో శిష్యులు చేతగాని వాళ్ళగా, ఇంగ్లీష్ లో చాలా బాగుంది, పవర్లెస్ డిసైపుల్స్, వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరచటగా మనం చూస్తాం. రెండవసారి యేసుక్రీస్తు పునరుద్ధాన్ని గురించి చెప్పినటువంటి ప్రవచనం 17వ అధ్యాయం 22-23 వచనాలు. యేసుక్రీస్తు కూడా ఆయనకు అడుగుతాడు, సీమోను, ఎవరు సొంత వాళ్ళు పే చేస్తారా లేకపోతే బయట వాళ్ళు పే చేస్తారా అంటే అన్యులు అంటాడు. అయితే పే చేసేవాడు అంటే, సో బికాస్ వీ డోంట్ బిలాంగ్ టు దిస్ కింగ్డమ్, అవర్ కింగ్డమ్ ఇస్ డిఫరెంట్ అని అక్కడ చెప్తూ, సో ఎవరికి సుంకము చెల్లించాలో వారికి సుంకం. అదే అపొస్తలుడైన పౌలు అంటాడు. ఎవరికి 12వ అధ్యాయం రోమా పత్రికలో మనం చూస్తాం, ఎవరికి ఏది చెల్లించాలో అది చెల్లించాలి. we have to live a balanced life. 18వ అధ్యాయంలో ఆయన హూ ఇస్ గ్రేట్ అంటే మనం చూసాం కదా, కింగ్డమ్స్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఒక సంఘంలో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక చిన్న పిల్లవాడిని పెట్టి అక్కడ మనం చూపించినటువంటి ఉదాహరణ మనం చూస్తాం. దాని గురించి ఇది వరకు కూడా మనం చూసాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 19 నుంచి 22 వరకు కమిట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును వెంబడించాలంటే ఒక కమిట్మెంట్ కావాలి. దాని గురించిన వివరణ అక్కడ మనం చూస్తాం. సో గలిలియ మినిస్ట్రీ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. పెరియన్ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అది 19-20 అధ్యాయాల్లో పెరియన్ మినిస్ట్రీ. అది దాదాపు ఒక 4 నెలలు. ఈ పెరియన్ మినిస్ట్రీ, జూడన్ మినిస్ట్రీ రెండు కలిసి వెళ్తాయి. అంటే రావటం పోవటం జరుగుతుంది. సో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఫారిసైక్ టీచింగ్ ఆన్ డైవర్స్, అంటే మోషే ఎందుకు రాసి మీ హృదయ కాటిని బట్టి రాసిచ్చారు, అయితే వారు ఇరువురు ఏక శరీరంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక ఫ్యామిలీ గురించినటువంటి వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట చాలా చక్కగా అంటాడు. ఎవరు అంగీకరిస్తారు అంటే, సువార్త కోసము, దేవుని కోసము తమను తామే, అక్కడ అంటాడు 3 విషయాలు చెప్తాడు. ఏంటిదంటే, పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉంటారు, రెండవది మనుషుల చేత నపుంసకులుగా చెప్పిన వారు, మూడవది తమను తాము దేవుని రాజ్య సువార్త కోసము నపుంసకులుగా చెప్పిన వారు ఉన్నారు. అంటే వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్. అంటే దేవుని కోసం నువ్వు ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కోసం అంటే అక్కడ నపుంసకులా ఉండడానికి ఇష్టపడ్డారంటే అర్థం ఏంటంటే, స్త్రీని ముట్టకుండా వాళ్ళు అలాగే పురుషుడు అపవిత్రం కాకుండా పవిత్రంగా జీవించారు అని చెప్పడానికి అలా చెప్పిండొచ్చు నా అభిప్రాయం. ఆ తర్వాత 13-15 వరకు ఒక చిన్న పిల్లల్ని ఆశీర్వదించమని తీసుకొస్తే వాళ్ళు ఎలగొట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడు యేసుప్రభు వారిని దగ్గరికి తీర్చి వారిని ఆశీర్వదించి వారి తల మీద చేపెట్టినట్టుగా మనం చూస్తాం. దాన్ని బట్టి సండే స్కూల్ మినిస్ట్రీ ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించవచ్చు. 19th చాప్టర్ 16 నుంచి చివరి వరకు రిచ్ యంగ్ రూలర్ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. రిచెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించినటువంటి కంపారిజన్ చాలా బ్యూటిఫుల్ గా అక్కడ రాయబడింది. యాక్చువల్ గా బైబిల్లో రిచెస్ గురించి, డబ్బు గురించి బాగా వివరించబడింది. దాని గురించి మనం స్టడీ చేస్తే చాలా మనం ప్లస్ అవుతాం. ఎందుకంటే లోకమంతా కూడా ఆ డబ్బు చుట్టూ జరుగుతుంది, డబ్బు కోసం బతుకుతుంది. మనం తినటానికి బతుకుతామా, బతకడానికి తింటామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
20వ అధ్యాయంలో ఒక ల్యాండ్ ఓనర్ యొక్క సావరిటీ మనం చూస్తాం. ఆయన వెళ్తాడు, ఏమయ్యా మీరందరూ ఊరకనే నిల్చున్నారంటే మమ్మల్ని ఎవరు కురువులోకి పెట్టుకోలేదు సార్ అంటాడు. అంటే నేను పెట్టుకుంటాను కదా వెళ్ళు అంటాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో అక్కడ దేవుని యొక్క సావరిటీ అనేది మనం చూస్తాం. ఆయన యజమానుడు, ఆయన ఆయన తన ఇష్టం చొప్పున ఏమైనా చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఒక గంట పని చేసినా గానీ అంటే అక్కడ క్వాలిటీ చూస్తాడు, నాట్ క్వాంటిటీ. సో 20వ అధ్యాయం 17-19 వరకు థర్డ్ ప్రొడక్షన్, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి మూడోసారి చెప్పడం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో సర్వెంట్ లీడర్ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. భూలోక రాజులు పరిపాలన చేస్తారు. అయితే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో నాయకుడు ఒక దాసుడుగా ఉండాలి. మోడల్ ఎవరంటే యేసుక్రీస్తే. మత్తయి సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదములు కడిగాడు. సో ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, చేయడానికే వచ్చాడు. 20-28 మత్తయి సువార్తలో ఆ విషయాలు మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డి వారిని బాగుపరచడం. 26వ అధ్యాయము 6-13 మరియా యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి లేక బరియల్కి సాదృశ్యంగా ఉండే ఒక అద్భుతమైన పరిచర్య చేసింది. ఆ యేసుక్రీస్తు వారిని విలువైన అత్తరి బుడ్డి చేత అభిషేకించిన వివరణ ఇక్కడ వస్తుంది. అది యాక్చువల్ గా రాయబడిందేమో 26వ అధ్యాయం, అది 20వ అధ్యాయం తర్వాత చేసిన సందర్భంలో అక్కడ వస్తుంది. 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత అక్కడ ఒక ఫిగ్ ట్రీని మన కర్స్ చేయటం. ఎందుకంటే ఆకులు ఉన్నాయి, కాయలు లేవు. యాక్చువల్గా అంటే ఆకులుంటే కాయలు ఉండి తీరాలి. కానీ అక్కడేం రాయబడింది, ఆ పండ్ల కాలం కాదని రాయబడింది. పండ్ల కాలం కాదన్నప్పుడు ఆకులు కూడా ఉండకూడదు కదా, ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా. కాబట్టి అదే అంటే వేషధారణ దాని గురించి శిష్యులకు ఒక పాఠం నేర్పుతున్నాడు. అది 92 లెసన్ నేర్పించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తును మాటల చేత చిక్కించుకోవాలని రకరకాల ప్రశ్నలు వేశారు. ఇందాక మనం చదివాం కూడా. మాటల చేత చిక్కించుకున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడు తన మహత్తరమైన జ్ఞానం చేత వారికి ఏం చెప్పాలో అలా చెప్పాడు. తర్వాత బీ ఫెయిత్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ అనే పారబుల్స్ 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూస్తాం. తర్వాత 22వ అధ్యాయంలో మనం ఇందాక అనుకున్నట్టుగా పరిసయ్యులు, హెరోదీయులు, సద్దూకయ్యులు, ఆ తర్వాత ఈ ఫారిసీక స్క్రైబ్ వారు వేసిన ప్రశ్నకు యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా రాయబడినప్పటికీ ఆయన దావీదు యేసుక్రీస్తును ప్రభు అని పిలిచాడు కాబట్టి ఆయన ఎట్లా దావీదు కుమారుడు అతను ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు జవాబు చెప్పలేకపోయారు. 23వ అధ్యాయంలో 7 woes శ్రమ 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 అని చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వెలుపట వాళ్ళు శుభ్రం చేస్తారు, లోపల శుభ్రం లేదు. వేషధారణ గురించిన వివరణ అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు లామెంటెడ్ ఓవర్ జెరూసలేం, ఆ వివరణ 23వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. 24-25 అధ్యాయంలో ఆయన ఆలివెట్ డిస్కోర్స్ అంటే కింగ్ సెకండ్ కమింగ్ గురించినటువంటి వివరణ చెప్తూ మన పారబుల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ వివరణ 24-25 అధ్యాయంలో మనం చూస్తాం. 26వ అధ్యాయంలో సన్హెడ్రిన్ వాళ్ళు అంటే ఒక సభ, జ్యూయిష్ కోర్టు వాళ్ళు యేసుక్రీస్తును చంపుదామని ముందే ప్లాన్ చేశారు. యూదా ఇస్కరియోతు అగ్రి చేస్తాడు యేసును అప్పగించడానికి. ఆ తర్వాత ముందు ప్యాసవర్ మీల్ అయింది. ఆ తర్వాత దాన్ని లార్డ్ సప్పర్ గా ఇన్స్టిట్యూట్ చేయడం మనం చూస్తాం. పేతురు యొక్క డినయల్ చేస్తామని చెప్పి సెకండ్ టైం చెప్పడం జరిగింది. 26 అధ్యాయంలో యేసుక్రీస్తు ఆయన గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, తర్వాత యేసుక్రీస్తును అప్పగించడం, అందరూ పారిపోవటం, కైఫా ముందు నిలబడ్డం, అది సన్హెడ్రిన్ జ్యూయిష్ కోర్టులో 3 సార్లు ట్రయల్ జరిగింది, రోమన్ కోర్టులో 3 సార్లు జరిగింది. అన్ని చోట్ల రాయబడలా. అది క్రొనాలజీగా పరీక్షిస్తే గానీ మనకు అర్థం కాదు. ఇక్కడ జ్యూయిష్ కోర్ట్ రెండవది 26వ అధ్యాయం 57-68 వరకు. ఆ తర్వాత పేతురు యొక్క డినయల్స్. 27వ అధ్యాయంలో జ్యూయిష్ కోర్టులో థర్డ్ టైం అఫీషియల్ గా యేసుక్రీస్తును సిలువ వేయాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి పబ్లిక్ గా చేశారు దాన్ని. 27వ అధ్యాయం మొదటి భాగంలో యూదా ఇస్కరియోతు ఆయన సూసైడ్ చేసుకోవటం. 27వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో రోమన్స్ ఫస్ట్ ట్రయల్, ఆ తర్వాత 15-26 లో థర్డ్ ట్రయల్. సెకండ్ ట్రయల్ ఇక్కడ రాయబడలేదు, వేరే చోట వేరే సువార్తలు రాసింది. 27వ అధ్యాయం 27-30 దాకా యేసుక్రీస్తుని వాళ్ళు మాకరి ఎగతాళి చేశారు. అక్కడ నుంచి గొలగతాకు తీసుకెళ్లారు 27వ అధ్యాయం 31-34 వరకు. ఆ తర్వాత 27వ అధ్యాయం 35-40 వరకు ఫస్ట్ 3 hours అంటే 9-12. ఆ తర్వాత 45-50 వరకు 12-3 లాస్ట్ 3 hours. యేసుక్రీస్తు యొక్క మరణానికి ఒక సాక్షి. ఎలాగంటే ఆయన పక్కలో బళ్ళెపోటు పుడినప్పుడు నీరు రక్తం వచ్చింది. అక్కడ రావాలి అంటే నీరు వచ్చిందంటే అర్థం ఏంటంటే బ్లడ్ లేదు, లాస్ట్ బ్లడ్ కూడా
లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మన కోసం ఆయన సెలవులో ఆయన క్రయంగా చెల్లించాడనే విషయం మనకు అర్థమవుతుంది. పిలాతు దగ్గర దేహం అడిగి తీసుకొచ్చి, ఎందుకంటే ఆ చీకటి పడే లోపల వాళ్ళు చనిపోవాలి, మోకాళ్ళు పగలగొడితే కానీ చావు రాదు. అయితే యేసుప్రభు అంతకు మునిపే మరణించినాడు, లేఖనాలు నెరవేర్చబడ్డాయి, ఎముకలో ఒకటి కూడా ఎరగొట్టబడదనే విషయం. ఆ తర్వాత సోల్జర్స్ అక్కడ కాపలా కాస్తారు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నట్టు 27. 28లోనేమో యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, ఆయన ముందుగానే చెప్పుకున్నట్టుగా పునరుద్ధానుడిగా మృత్యుంజయుడి తిరిగి లేవటం మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ స్త్రీలు ఆయన్ని ఎదుర్కోవటం మనం చూస్తాం. యేసుక్రీస్తును వాళ్ళు దర్శిస్తున్నట్టుగా చూస్తాం. చివర 28వ అధ్యాయము 16-20 వరకు దర్ ఇస్ అ గ్రేట్ కమిషన్, లాస్ట్ కమాండ్. హిస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. అది ఆ వివరణ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని మార్క్స్ సువార్త 16లో రాయబడింది. ఇక్కడేమో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని రాయబడింది. అది మత్తయి సువార్త గురించినటువంటి ఒక క్లుప్త వివరణ అని మనం చెప్పాలి. కాబట్టి ఈ ఒక గంటలో మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒక బిగ్ పిక్చర్ క్రోనలాజికల్ పద్ధతిలో కొద్ది గొప్ప నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. ఈ వాక్యాన్ని వినిన తర్వాత ఈ వాక్యానికి మనం స్పందించాలి కదా. లేఖనాలు ఎరగక మీరు పొరపాటు చేస్తున్నారు అని సద్దూకేయులతో యేసుప్రభు 22వ అధ్యాయంలో 29వ వచనంలో ఏవైతే చెప్పాడో మనకు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎరిగినప్పుడు, దేవుని వాక్యంలో దాచబడిన దేవుని యొక్క సత్యము మన జీవితాల్ని నడిపిస్తుంది, మన జీవితాన్ని కడుతుంది, ఆయన రాకడకు మనల్ని సంసిద్ధం చేస్తుంది. మొదట్లో ఆయన యూదుల రాజుగా జ్ఞానులు ఆరాధన చేశారు. చివర్లో కొంతమంది ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను యూదుల రాజా అని చెప్పి ఎగతాళి చేశారు. అయితే మనం ఏం చేస్తామంటే, ఆయన మృత్యుంజయుడి తిరిగి లేచాడు కనుక ఒక మంచి పాట ఎవరో రాశారు, ముండ్ల కిరీటం తీసి మకుటం పెట్టి నేను నిన్ను ఆరాధన చేస్తాను. ఆ విధంగా ఆ ప్రభును రాజుగా, ఆ రాజు యేసుక్రీస్తును ప్రభుగా మన జీవితంలో ఆయన పెత్తనం చేయాలి, ఆయన అధికారం చేయాలి, ఆయన నడిపించాలి. ఆయన శిష్యులుగా మన శిలువను ఎత్తుకొని ఆయన కాడిని మోసుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఆయన కోసం మనం బ్రతకాలి. అలా జీవించడానికి మన ప్రియ ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.